ఈరోజు అరటికాయ అల్లం పచ్చిమిర్చి పెట్టి కూర చేస్తానండి. ఈరోజు ముందుగా స్టవ్ వెలిగించుకుని నూనె వేయాలి. నూనె వేసిన తర్వాత నూనె కాగలేదు ఇంకా. ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి పోపు, దాంతోపాటుగా ఇంగువ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ దంచి పెట్టుకోవాలి. ముందుగా చింతపండు రసం కూడా నానబెట్టుకోవాలి. ఇది పోపు బాగా వేగిన తర్వాత కొంచెం నూనె దీనికి ఎక్కువ పడుతుంది. కాకపోతే 2 రోజులైనా కూర బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసే పనే లేదు. ఇదిగో దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి, కూడా బాగా వేయించాలి. దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం పోపులో వేసాం కదా, చాలు, ఎక్కువ అక్కర్లేదు. కొద్దిగా ఇది బాగా వేగాలి. వేసుకుంటే 2 డబ్బలు కరివేపాకు వేసుకోవచ్చు. కరివేపాకు లేదు ఇంట్లో, ఇప్పుడు ప్రజెంట్ అయిపోయింది. అల్లం బాగా వేగాలి. ఇది ఇలా మాడకుండా కలుపుకోవాలి. ఈ పోపు అది బాగా వేగిన తర్వాత ఈ అల్లం వేగితే మంచి వాసన వస్తుందండి. ఉడికిన తర్వాత ముందుగానే చింతపండు నానబెట్టుకుంటాం కదా, అది రసం వేయాలి. కొద్దిగా పులుపుకి
ఇదిగోండి చింతపండు రసం. చింతపండు ఈ పిట్టు పడకుండా వేసుకోవాలి. చింతపండు రసం కూడా బాగా ఉడకాలి. అల్లం పచ్చిమిర్చి బాగా వేగి, అల్లం పచ్చిమిర్చి దంచిన ఇది కూడా బాగా వేగిన తర్వాత మంచి వాసన వస్తుంది. అప్పుడు చింతపండు రసం పులుసు పోసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఇప్పుడు సరిపడా ఉప్పు, మా గోదావరి జిల్లా వాళ్ళు ఎక్కువ చేస్తామండి కూర. మరి నాకైతే మరి ఇంకెక్కడ ఇష్టంగా తింటారు. మా పక్క వాళ్ళు అయితే గోదావరి జిల్లా వాళ్ళు బాగా చేస్తారు, ఇంట్రెస్ట్గా చేస్తారు, ఎక్కువ చేస్తారు. ఇదిగోండి బాగా ఉడకాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టే పని లేదండి. 2 రోజుల వరకు బయట ఉన్నా కూడా బాగుంటుంది కూర. ఒకవేళ ఏదో మిగిలినా కూడా 2 రోజుల వరకు వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. అయితే కొంచెం పచ్చిమిర్చి కొంచెం పండినట్టున్నాయి, పూర్తి పచ్చిగా లేవు. చింతపండు రసం బాగా ఉడకాలి. ఉడికితే బాగా వస్తుంది, బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా రుచిగా ఉంటుందండి. పుల్లగా, స్పైసీగా, కారంగా, అల్లం వాసన తగులుతూ బాగుంటుంది కూర. ఉడికితే ఏమవుతుందంటే ఇలా అంటుకోకుండా వస్తుంది. కొంచెంసేపు ఉడికితే బాగుంటుంది. కరివేపాకు లేదు దీంట్లో, వేయలేదు. కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకుంటే కరివేపాకు కానీ కొత్తిమీర కానీ రుచిగా ఉంటుంది. కానీ 2 లేవు, నేను మర్చిపోయాను తేవడం. ఇదిగోండి ముందుగా పెట్టుకున్న అరటికాయ ఇలా స్మాష్ చేసి వేసేసుకోవాలి. ఇలా మెత్తగా ఉడకబెట్టే ముందే కొంచెం పసుపు వేసి ఉడకబెట్టి పెట్టాను నేను. దాన్ని స్మాష్ చేసుకుని బాగా మెత్తగా కలుపుకుంటే అరటికాయ దీనికి ఉప్పు, పులుపు, కారం అన్నీ పట్టి కొంచెం సేపు పొయ్యి మీద ఉండాలండి. ఇంకా ఉడకాలి. దీనికి ఉప్పు కారాలు అరటికాయకి పట్టాలి కనుక ఇంకొక 5 నిమిషాలు
కూర ఇలా కలుపుతూ ఉంటే ఆ చింతపండు రసం దగ్గరకు వచ్చేస్తుంది, ఉడుకుతుంది. అందులో ఉన్న పచ్చిపోయి నేను ఒక చేత వీడియో చేస్తే ఒక చేత కూర చేస్తున్నానండి. అందువల్ల చింతపండు రసం బాగా ఉడికితే ఇలా అంటుకోదు, కడాయికి అంటుకోదు. ఇలా విడిగా వస్తుంది. చూసారు కదా, కూర ఇలా బాణాలకి అంటుకోకుండా కడాయికి అంటుకోదు, ఉడికిపోయినది లెక్క. అంటే చింతపండు రసం కూడా బాగా ఉడికింది అని దాని అర్థం. ఇలా అంటే బాణాలకి ఏం అంటుకోకుండా వస్తుంది కదా. కూర ఉడికిపోయింది చూసారుగా. ఇది ఇలా అంటే అసలు దీనికి అంటుకోదు. ఓకే అండి, కూర అయిపోయింది చూసారు కదా. ఇలా అంటే బాణాలుగా అంటుకోకుండా చింతపండు రసం కూడా బాగా ఉడికి అంతా అన్నీ కలుస్తాయి, ఉప్పు కారం పులుపులు అన్నీ అయిన తర్వాత ఇలా అయిపోయిన తర్వాత కూరని ఆపేసుకోవచ్చు. చూస్తున్నారుగా. ఓకే అండి, నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.